కురుక్షేత్ర యుద్ధం, అదే మహాభారత యుద్ధం. దాదాపు 18 రోజుల పాటు చాలా ఘోరంగా జరిగిన యుద్ధం అది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది గాయాల పాలయ్యారు. ఈ 18 రోజులు ఆ రణరంగం రగిలిపోయింది. ఆఖరి రోజున దుర్యోధనుణ్ణి చంపడానికి భీముడు ముందుకొస్తాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా గద యుద్ధం జరుగుతుంది. కానీ ఎవ్వరూ ఓడిపోరు, ఎవ్వరూ నెగ్గరు. అదే సమయంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడి తొడ మీద కొట్టమని సైగ చేస్తాడు. అప్పుడు భీముడు తన గదతో దుర్యోధనుడి తొడ మీద కొడతాడు. దీంతో దుర్యోధనుడు మళ్లీ లేవడు. ఇక్కడితో ఈ యుద్ధం అయిపోయిందని అందరూ అనుకుంటారు. అయితే దీని తర్వాత పాండవులు హస్తినాపురాన్ని దాదాపు 36 ఏళ్ల పాటు పాలిస్తారు. ఆ తర్వాత పాండవులు శ్రీకృష్ణుడు కూడా ఈ భూమిని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు కలియుగం మొదలవుతుంది. నేనిప్పుడు దీన్ని చాలా సింపుల్గా చెప్పేశాను, కానీ ఇది ఈజీ కాదు. కానీ ఇప్పటికీ ఈ కథ ముడిపడి ఉంది. మరి ఆ కనెక్షన్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళదాం. ఇంతకుముందు నేను మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి తొడపై భీముడు గదతో కొట్టడం చెప్పి అక్కడితో మహాభారత యుద్ధం అంతం అయిపోయిందని అందరూ అనుకున్నారని చెప్పాను. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఆ రోజు భీముడు దుర్యోధనుడి తొడ మీద గట్టిగా కొట్టడంతో దుర్యోధనుడి కాలు బాగా చిరికిపోతుంది. దీంతో భయంకరమైన నొప్పితో దుర్యోధనుడు అలాగే యుద్ధభూమిలో ఉండిపోతాడు. కాసేపటికి పాండవులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అయితే దుర్యోధనుణ్ణి వెతుక్కుంటూ అశ్వత్థామ అక్కడికి వస్తాడు. ఆ స్థితిలో దుర్యోధనుణ్ణి చూసిన అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు. నేను పాండవులను అంతం చేస్తానని శబదం పూనుతాడు. ఆ తర్వాత పాండవులున్న గుడారం దగ్గరకు వెళతాడు. చిమ్మ చీకటి. అక్కడున్న పాండవులు అతనికి సంబంధించిన వాళ్ళందరినీ యుద్ధానికి విరుద్ధంగా చంపుతాడు. ఆ తర్వాత దుర్యోధనుడి దగ్గరకు వస్తాడు. అప్పుడు దుర్యోధనుడితో అశ్వత్థామ గర్వంగా నేనే పాండవులను చంపాను అంటూ గట్టిగా అరుస్తూ అతను నరికి తెచ్చిన తలల్ని దుర్యోధనుడి ముందు వేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు తలపైకెత్తి చూసి ఈ తలలు పాండవులవి కావు, పాండవుల కొడుకులవి అని చెబుతాడు. నేను మృత్యువులోకి వెళుతున్నాను అశ్వత్థామ అంటూ దుర్యోధనుడు చివరి శ్వాస వదిలేస్తాడు. ఆ రోజుతో 18 రోజులు నిండిపోతాయి. యుద్ధం ముగిసిపోతుంది. మహాభారత యుద్ధం దేని గురించి చెబుతుందో తెలుసా? ధర్మానికి అధర్మానికి మధ్య తేడా చెబుతుంది. అవును, ధర్మం ఎప్పటికైనా నిలబడుతుంది, అధర్మం ఎప్పటికైనా అంతమైపోతుందనేది మహాభారత సారాంశం. ఈ యుద్ధం జరిగి చాలా రోజుల తర్వాత శ్రీకృష్ణుడు మానవ రూపాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి పాండవులు కూడా స్వర్గానికి బయలుదేరతారు. కానీ ద్రౌపదిని హిమాలయాల దగ్గర వదిలేస్తారు. పాండవులు స్వర్గానికి వెళుతున్న దారి చాలా కఠినంగా ఉంటుంది. ఒకరోజు ద్రౌపది హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు తన కాలు జారి ఒక పెద్ద కొండ మీద కింద పడిపోతుంది. నిజానికి ద్రౌపది స్వర్గానికి వెళ్లాల్సిన మహిళనే కానీ పంచపాండవులైన 5 భర్తలు ఒకేలా తన్ను ప్రేమించలేదు. అర్జునుడంటే ఆమెకు అందరికంటే ఎక్కువ ఇష్టం. అందుకే ఆమె స్వర్గానికి వెళ్లకుండా హిమాలయాల్లోనే ఎండ్ అయిపోతుంది. ద్రౌపది తర్వాత సహదేవుడు, నకులుడు కూడా ఆ ప్రయాణంలో చనిపోతారు. దీనికి కారణం ఏంటంటే ఒకరికి తన నాలెడ్జ్ అంటే గర్వం, మరొకరికి తన దేహం అంటే గర్వం. ఈ గర్వాల వల్ల ఇక్కడే వారి జీవితం ముగుస్తుంది. ఇక ఆ తర్వాత అర్జునుడు తన శక్తిని ఎక్కువగా నమ్ముతాడు. అతనికి అన్ని విద్యలు తెలుసన్న ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అదే అతని మరణానికి కారణం అవుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత భీముడి టర్న్ వస్తుంది. భీముడు చాలా శక్తివంతుడు, కానీ ఆహారం విషయానికి వస్తే చాలా వీక్. ఈ వీక్నెస్ వల్లే తను కూడా స్వర్గానికి చేరుకోలేకపోతాడు. అక్కడే అంతమైపోతాడు. ఇక మిగిలింది యుధిష్ఠిరుడు. ఇతను ఒక్కడే ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇతను తన జీవితంలో అన్ని విషయాల్లోనూ ధర్మాలనే నమ్మాడు, ధర్మాన్ని పాటించాడు. అందుకే 5 పాండవులు, ద్రౌపదిలో కేవలం యుధిష్ఠిరుడు మాత్రమే స్వర్గలోకానికి వెళతాడు. కానీ ఇలా పాండవులు అంతం అయిపోయిన తర్వాత ఈ భూమి మీద ఒక పెద్ద భయంకరమైన వ్యాధి వస్తుంది. ఇదే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. పాండవులు అంతం తర్వాత హస్తినాపురానికి వారి మనవడు అయిన పరీక్షిత్ రాజు అవుతాడు. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అంతం అయిన తర్వాత కలియుగం మొదలవుతుందని చెబుతారు. కలి అనే ఒక పెద్ద రాక్షసుడు ఈ భూమికొస్తాడని చెబుతారు. ఒకరోజు పరీక్షిత్ తన బృందంతో కలిసి అడవుల గుండా ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ సమయంలో పరీక్షిత్ ఒక భయంకరమైన సన్నివేశాన్ని చూస్తాడు. అదేంటంటే ఒక మనిషి, ఒక ఆవు, అలాగే ఒక ఎద్దుని కర్రతో గట్టిగా కొడతాడు. ఆ సమయంలో పరీక్షిత్ వాటి దగ్గరగా వెళతాడు. అక్కడ ఆవు అప్పటికే ఒక కాలుపై నిలుచునుంటుంది. మిగిలిన కాళ్ళపై అంతకు ముందే అతను కొట్టడంతో ఆ 3 పనిచేయవు. ఉన్న ఒక కాలుపైనే అతను కొడుతూ ఉంటాడు. అప్పుడు పరీక్షిత్ ఆ ఆవుని చూసి ఒక నిజాన్ని తెలుసుకుంటాడు. ఈ 3 అన్నవి అధర్మానికి ప్రతీకలు. ఇది 4వది సత్యం. అంటే ధర్మం నశించిపోతుంది, కానీ సత్యం అన్నది మాత్రం నిలిచుంటుంది. అప్పుడు పరీక్షిత్కి క్లియర్గా అర్థమవుతుంది, ఈ ఆవు ధర్మం సత్యమైతే మరి ఇక్కడ ఉన్న మనిషి కలి అని అర్థం చేసుకుంటాడు. కలియుగం మొదలవగానే కలి ప్రతాపం మొదలవుతుంది.
ఈ భూమి మీద చీకటి తెచ్చేందుకు ధర్మాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క సత్యాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. అయితే ఇదంతా ఆలోచిస్తూ పరీక్షిత్ అక్కడ అలాగే నిలబడిపోయి ఉంటాడు. అప్పుడు కలి పరీక్షిత్ కాళ్లపై పడతాడు. తన్ని చంపొద్దని, తాను ఉండడానికి ఇక్కడ కాస్త స్థలం ఇవ్వమని అడుగుతాడు. కలి అలా అడగడం వెనుకున్న ఉద్దేశం ఏంటో పరీక్షిత్కు తెలుసు. అందుకే అతడికి స్థలం ఇవ్వడానికి మొదట ఒప్పుకోడు. కానీ కలి పరీక్షిత్ని అలాగే బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు కేవలం 5 స్థలాల్లో మాత్రమే నువ్వు ఉండొచ్చని, మిగిలిన నెలలు నువ్వు ఉండడానికి వీల్లేదని చెబుతాడు. జూదం, మద్యం, వ్యభిచారం, హత్యలు, ఘోరాలు జరిగే చోట నువ్వు ఉండొచ్చు. ఎక్కడైతే ఇవన్నీ జరుగుతాయో అక్కడ నువ్వు ఉండు అంటాడు. ఇలా కలికి 5 ప్రదేశాలు మాత్రమే దొరుకుతాయి. ఈ భూమిని ఏలడానికి కలి ఇక్కడి నుంచే తన పాలన మొదలు పెడతాడు. మరోపక్క రాజు పరీక్షిత్ ఒకరోజు ఒక ఆశ్రమానికి వెళతాడు. కానీ అక్కడ పరీక్షిత్కి ఆ మహర్షిపై అనుకోకుండా కోపం వస్తుంది. కోపంతో రగిలిపోతాడు. ఆ సమయంలో ఒక పామును ఆ మహర్షి మెడలో వేసి వెళ్ళిపోతాడు. కానీ పరీక్షిత్కి అప్పటికి తెలియదు తనకున్న కోపం తన ప్రాణాలను తీస్తుందని. కాసేపటి తర్వాత ఆ మహర్షి కూతురు తన తండ్రిని చూడ్డానికి వస్తుంది. అప్పుడు తన తండ్రి మెడలో ఉన్న పామును చూసి కంగారు పడుతుంది. ఏదోలా ఆ పాముని తీసిపడేస్తుంది. కానీ అప్పటికే ఆ మహర్షి పరీక్షిత్కి శాపం ఇస్తాడు. ఇందుకే ఆ శాపం ఏంటంటే, ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పరీక్షితుడు ఒక పాము కాటు వల్ల చనిపోతాడు. ఆ తర్వాత ఆ శాపం గురించే పరీక్షిత్కి తెలుస్తుంది. కానీ శాపం వెనక్కి తీయలేం. ఇక వెంటనే తన రాజ్యంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన కుమారుడు జన్మేజయ్కి హస్తినాపుర పగ్గాలను అప్పజెప్తాడు. ఆ తర్వాత తన మరణం కోసం ఎదురు చూస్తాడు. 7వ రోజున నాగరాజు ఒక బ్రాహ్మణుడి తక్షత రూపంలో వస్తాడు. ఆ తర్వాత పరీక్షిత్ను చంపుతాడు. ఇలా పరీక్షిత్ మరణిస్తాడు. కోపం ఎక్కువగా ఉండకూడదని ఇలాంటి సంఘటనలు మనకు రుజువు చేస్తాయి. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. అదేంటంటే, జన్మేజయ్ తన తండ్రి చనిపోయిన తర్వాత హస్తినాపురాన్ని బాగా పాలించేవాడు. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ తన తండ్రి ఎలా చనిపోయాడో జన్మేజయ్కు తెలుసు. అందుకే కక్షతో ఎప్పుడూ రగిలిపోయేవాడు. అప్పుడు అతను ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న పాములన్నిటినీ అంతం చేయాలని పూనుకున్నాడు. దీనికోసం ఒక పెద్ద యాగం చేశాడు. ఈ యాగ లక్ష్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎన్ని పాములైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అవ్వాలి. ఆ సమయంలో ఒక ఋషి జన్మేజయ్తో ఇలా అన్నాడు, ఇలా పాములన్నిటినీ చంపేయడం అంటే ఈ సృష్టిని నాశనం చేయడమే అని హెచ్చరించాడు. దీంతో జన్మేజయ్ యాగాన్ని మధ్యలోనే ఆపేస్తాడు. అందుకే అదే రోజున మనం నాగపంచమిని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక మహాభారత యుద్ధం ఈ ప్రపంచాన్ని మారుస్తుంది అనడంలో ఏ సందేహం లేకపోవడానికి ఇలాంటి ఎన్నో గాథలు గొప్ప ఉదాహరణలు.